వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. డియర్ వియర్స్, ఇద్దరు మీ విషయంలో దారి చూస్తున్నారంటే క్రియేట్ చేయడానికి. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మీ విషయంలో వేగంగా దారులు చూస్తున్న వారు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు, అసలు ఏం జరిగింది ఆ ప్రయాణంలో అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇద్దరు వ్యక్తులు దారులు చూస్తున్నారంట. సిమెంట్ ఈజ్ సిగ్నిఫికెంట్ అండి. వాల్, పోల్, ఓకేనా, గ్లోబు రౌండప్ చేసేయాలి, క్రియేట్ చేసేయాలి, భూమిని తలకిందులు చేసేయాలి, ఓకేనా, ఇలాంటి ఒక ఎనర్జీలో ఉన్నారు. చేతిలో వాళ్ళే క్రియేట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు, క్రియేట్ చేసేయాలి అనుకుంటున్నారు, భూమిని చేతిలోకి తీసుకోవాలి అని అనుకుంటున్నారంట. ఓకేనా, వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఒక యంగ్ పర్సన్ అండి, ఇంకొక పర్సన్ ఆల్రెడీ తన జెండా పాతేశారు. అంటే జెండాకి పోల్ పాతేశారు, జెండా ఎగరేయడం ఒకటే లేట్. అక్కడ కూడా సిమెంట్ చేస్తారు బందోబస్తుగాని. ఓకేనా, ఏదో పని లేదా ఏదో ఒక క్రియేషన్, ఓకేనా, ఒక గోడకి ఒక స్తంభం పాతేశారు, అక్కడ జెండా ఎగరేయడం ఒకటే లేట్. వాళ్ళ చేతుల్లో అవకాశం ఉంది, అయినప్పటికీ వాళ్ళు ఏదో క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇంకొక యంగ్ పర్సన్ తన గ్లోబ్ని, ఆ భూమిని చేతిలోకి తీసుకోవాలని అనుకుంటున్నారు. దానికోసం తను క్రియేట్ చేయడానికి తను ట్రై చేస్తున్నారు. ఓవరాల్గా తనకు ఒక అవకాశం ఉంది, అది తనకి ఏదైతే అవకాశం ఉందో, బట్ అది చాలా వాళ్ళు కావాలి అనుకుంటే మాత్రమే అక్కడ వాళ్ళని క్రియేట్ చేసుకోగలరు, లేదంటే చేసుకోలేరు. సో ఇద్దరు విషయంలోనూ కూడా వాళ్ళకైతే ఏ విధంగా అవకాశం లేదండి క్రియేట్ చేయడానికి. ఇంట్లో ఎవరైతే మాట్లాడడం కానీ, చెప్పడం కానీ, స్పిరిచువల్ యాక్టివిటీస్ కానీ, టారో రీడింగ్ కానీ, లేదా అస్ట్రాలజీ కానీ వినడం కానీ, చెప్పడం కానీ, ఓకేనా, ఏదైనా ఇంట్లో ఏదైనా చెప్పడం కానీ, కమ్యూనికేట్ చేయడం కానీ, సోషల్ మీడియాలో ఎక్కువగా నాలెడ్జ్ని గెయిన్ చేయడం కానీ ఎవరైతే చేస్తున్నారో వారి జీవితాన్ని, ఇంట్లో వారి జీవితాన్ని, అయితే మీరు లేదా మీ సిబ్లింగ్ అండి, వారి జీవితాన్ని తలకిందులు చేసేయాలి, ముగ్గురిని స్టక్ అయ్యేలా చేసేయాలి అని చెప్పి అనుకున్నారంట. అంటే ముందు మీ విషయంలో క్రియేట్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి దాంట్లో ఇద్దరు ఫాదర్ ఫిగర్స్ని ఇన్వాల్వ్ చేయాలి. అంటే ఇద్దరు ఫ్యామిలీ పర్సన్స్, మ్యారేజ్ అయిన పర్సన్స్, ఇద్దరు మేల్ పర్సన్స్ని, ఇద్దరు కూడా ఫ్యామిలీ హెడ్ అండి. ఆ ఇద్దరిని మీ విషయంలో ఇన్వాల్వ్ చేసి ముగ్గురు జీవితాలని తలకిందులు చేసేసిన తర్వాత మిగతా ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఇంట్లో వాళ్ళ సంగతి తర్వాత చూసుకుందాం అని చెప్పి ఒక వ్యక్తి అనుకుంటున్నారండి. ఓకేనా, సో నిజానికి అసలు ముందుకు వెళ్లకుండా ఆపడానికి మొదలే లేదు. వాళ్ళు ఎన్ని రకాలుగా అవకాశాలు వెతుక్కున్నా 7 మెంబర్స్ అండి. ప్రొటెక్టెడ్, హోమ్ హెడ్ ప్రొటెక్టెడ్, ఇంటి హెడ్ ప్రొటెక్టెడ్ అండి. ఓకేనా, వాళ్ళు మేఘాల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి డివైన్ ప్రొటెక్షన్ అనేది ఉంది అనేది మీరు తెలుసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటి అంటే వాళ్ళ చేత ఏ పనులు పడితే ఆ పనులు చేయించేస్తే వాళ్ళకి రివర్స్ అయిపోయి వాళ్ళే ఆగిపోతారు అనేది మీ భ్రమ మాత్రమే. ఓకేనా, విక్టరీ అనేది సాధించి తీరుతారు ఆ పనుల ద్వారా కానీ, చేపించడం ద్వారా కానీ. కర్మ అనేది నిజమే, బట్ ఏంటి అంటే అది కూడా కొంతవరకే. వాళ్ళు జెండా ఎగరేయకుండా అయితే ఆపలేరండి. ఓకేనా, ప్రొడక్షన్ అనేది కన్ఫర్మ్, పని అనేది చేసుకొని తీరుతారు. ఇంట్లో ఇద్దరు కూడా మేల్ పర్సన్స్ పని చేసుకుంటారండి. వాళ్ళకి పని లేకుండా, వాళ్ళకి ఫుడ్ లేకుండా, మేల్ పర్సన్స్కి ఇన్కమ్ సోర్స్, డబ్బులు ఎర్న్ చేసేది లేకుండా చేయలేరు. ఓకేనా, అండ్ ఎల్లో ఈజ్ అ సిగ్నిఫికెంట్. ఎల్లో, ఓకేనా, డర్టీ జోక్స్ వేయడం కానీ, తక్కువగా చూడడం కానీ, బాడీ షేమింగ్ చేయడం కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పని చేసుకుంటేనే బాగుపడతారు. వాళ్ళు చేత్తో పని చేసుకుంటేనే బాగుపడతారు, అది కూడా ధర్మంగా మాత్రమే. దానికి మాత్రమే అవకాశం ఉందండి. ఇంకే పని వాళ్ళకి వర్కౌట్ అవ్వదు, పైగా రివర్స్ అయిపోద్ది. అనుకుంది కూడా జరగదు, అనుకుంది జరగదు. వాళ్ళు కనుక ఈ ఎల్లో జోక్స్ కానీ, వాళ్ళు ఏదైతే వైబ్లో ఉన్నారో, సో అది కనుక చేంజ్ చెయ్యకపోతే ఇక్కడ వాళ్ళకి రావాల్సింది, అది గిఫ్ట్గా కావచ్చు, ఇంకొకలాగా కావచ్చు, 421, 22, 23, అది వాళ్ళకి రాదు. వాళ్ళకి రావాల్సిన ఒక సౌఖ్యం అనేది ఏదైతే ఉంటుందో, ఒక గిఫ్ట్, డివైన్ గిఫ్ట్ ఏదైతే ఉంటుందో, అది ల్యాండ్ కావచ్చు, జాబ్ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, అది డివైన్ గిఫ్ట్ అండి. రాదలుచుకుంటే మాత్రమే వస్తుంది. ఆ పర్మిషన్ పైన వాడిది అయ్యి ఉండాలి, దానికి అర్హులు కూడా అయ్యి ఉండాలి. ఓకేనా, సో అది ఫేట్ని బట్టి ఉంటుంది. వాళ్ళు ఫేట్ మార్చుకునే పనిలో ఉన్నారు. వాళ్ళకి లేకపోయినా, వాళ్ళకు కుదరకపోయినా, వాళ్ళకి రావడానికి అవకాశం లేకపోయినా ఇచ్చే ఫెసిలిటీని డివైన్ ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు. కానీ
తీసుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారా లేదనేది కేవలం ఆ డర్టీ ఎల్లో వాళ్ళ చేతిలో ఉంది. హైయెస్ట్ గాడ్ అయితే క్లియర్‌గా కొట్టి పడేశారండి. ఇద్దరి జోలికి రావడానికి పర్మిషన్ లేదు. ఇద్దరి జోలికి ఎవరైతే రావాలని చూస్తారో దారిలోనే వారికి మబ్బులు ఇడిపోతాయి. గాలిలో తేలుతారు. అవసరమైతే గాలిలోనే ఉంటారింక. ఓకేనా? హైయెస్ట్ గాడ్ మేల్ గాడ్ చెప్తున్నారండి. సిబ్లింగ్స్ విషయంలో పమీలా ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్, మేలా ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్. ఓకేనా? స్టోన్స్ మేలా కావచ్చు. ఓకేనా? ఫామ్ పెట్టాలనుకోవడం, ఫామ్ హౌస్ కట్టాలనుకోవడం కావచ్చు, మేలా పోస్టులు. ఓకేనా? దానికి సంబంధించి రుద్రాక్ష ఇవన్నీ సంబంధించి కావచ్చు వాళ్ళ యొక్క ఎనర్జీలో. ఓకేనా? వాళ్ళ విషయాల్లో ఇన్వాల్వ్ అయిన కొలీగ్ లేదా కాలేజ్ ఒక మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే క్రియేట్ చేస్తున్నారో అదే నిజం అని ఫ్రేమ్ చేయడానికి మాత్రం ట్రై చేసినా, ఫ్రేమ్ కట్టేయాలి అనుకున్నా వాళ్ళు ఫ్రేమ్లోకి వెళ్ళిపోతారు. ఖచ్చితంగా నైబర్ ఒకరు ఇన్వాల్వ్మెంట్ ఉందండి. వాళ్ళ దగ్గర 11 మెంబర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. డైరెక్ట్గా వాళ్ళ వెనకాల 11 మెంబర్స్. ఆ 11 మెంబర్స్కి ఎమోషనల్ ఆఫర్ లేదు. ఫ్రేమ్ చేయాలి అని చెప్పి గోడ సందుల్లోంచి కానీ వాళ్ళు లైన్స్ క్రాస్ చేసి కానీ వాళ్ళ ఎథిక్స్ని మొరాలిటీని మర్చిపోయి వాళ్ళు ఆలోచించడం కానీ బిహేవ్ చేయడం కానీ వాళ్ళ ఆలోచనలు ఏదైతే హద్దులు దాటడం కానీ చేస్తారో అది పరాకాష్ట అనేది ఏమవుతుందంటే వారి యొక్క పర్సనల్ లైఫ్ అంటే వాళ్ళ మ్యారేజ్ అయ్యాక వాళ్ళ మ్యారేజ్తో వాళ్ళ పార్ట్నర్తో ఉండాల్సిన సఖ్యత ఉండదు. వాళ్ళ పర్సనల్ లైఫ్ ఉండదు. మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ అయిన వాళ్ళకి పార్ట్నర్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళతో సఖ్యత అనేవి ఉండవు. ఓకేనా? సో వాళ్ళు ఫస్ట్ వాళ్ళ మైండ్లో ఏదైతే ఉంటుందో వాళ్ళ రియాలిటీ అదే ఉంటుంది. వాళ్ళ సోల్, వాళ్ళ మైండ్, వాళ్ళ హ్యాండ్స్, వాళ్ళ చేతులతో చేసేదే కర్మ. అది మంచి చేస్తే మంచి కర్మ, చెడు చేస్తే చెడు కర్మ. ఇక్కడ 11 మంది మంచి చేయకపోగా చెడు చేయడానికి తలపిస్తున్నారు. ఇంకొక స్త్రీ విషయంలో వాళ్ళు పరాకాష్ఠగా ఆలోచిస్తున్నారు కాబట్టి వాళ్ళ డర్టీ అనేది వాళ్ళ డర్టీ ఆలోచనని వారి జీవితాన్ని తలకిందులు చేసేసాయి. ప్రస్తుతం ఈ 11 మందికి కూడా స్త్రీ సైక్యత లేదు. ఒక మంచి ఫుడ్ మనశాంతిగా ఫుడ్ తినడం కానీ మనశాంతిగా మాట్లాడించే వాళ్ళు కానీ ఈ 11 మెంబర్స్కి లేరు. అది వాళ్ళకి సెట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ ఆలోచనల నుంచి బయటికి రావాలి. వాళ్ళకంటూ ఒక హద్దు ఉంటుంది. ఓకే, వాళ్ళు ఇంకొకరు చెప్పే స్థానంలో ఉన్నారు అనే ఒక క్లారిటీ అనేది వాళ్ళకి రావాలి. ఎస్, అవును. ఫస్ట్ వాళ్ళకి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. ఇంకొకరి చేత చెప్పించుకునే స్టేజ్లో వాళ్ళు ఎప్పటికీ ఉండకూడదు అన్న క్లారిటీ వారికి రావాలి. అవసరమైతే వాళ్ళే ఇంకొకరికి చెప్పాలి, ఇంకొకరికి దానం చేయాలి, ఇంకొకరికి సలహా ఇవ్వాలి. ఓకేనా? లేదంటే రాలిపోతారు. ఓకేనా? నిజాలు తెలియకూడదని చెప్పి నిజాల్ని మార్చే ప్రయత్నం ఎవరు చేసినా సరే నిజానికి పదును ఎక్కువ, నిజానికి స్పీడ్ కూడా ఎక్కువే. వాళ్ళు ఎంత తెలియకూడదని పరుగులెడతారో అంత ఫాస్ట్గా అంత వాయువేగంగా నిజం బయటపడిపోద్ది. నిజాన్ని దాచే ప్రయత్నం ఎప్పటికీ చేయకండి. కాబట్టి నిజాన్ని మార్చే ప్రయత్నం అంతకన్నా చేయకండి. నిజం అనేది అమ్మవారి చేతిలో ఉంటుంది, ఆ న్యాయదాత చేతిలో ఉంటుంది. ఓకేనా? నిజం ఎప్పటికైనా తెలియాలి. సో చూస్తూ అలాగే వాళ్ళు ఒంటి కాళ్ళ మీద కర్ర పట్టుకొని అలా ఎదురు చూస్తూ ఉండడం తప్ప ఎప్పటికీ వారికి అవకాశం రాదు, మొదలు లేదు. ఓకేనా? రూట్ మారిస్తే మాత్రమే వాళ్ళు ముందుకు వెళ్తారు. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఐఎమ్ ప్రొటెక్టెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.